June 12th to 14th, Mana Vijayawada SS Convention Center lo Green Energy India Expo 2025. Solar, windmills, EV, energy storage lo latest innovations, live demos, business opportunities. Clean world patla passion ఉన్న వాళ్ళందరూ Green Energy India Expo.biz లో రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు. నిన్న తల్లికి వందనం ప్రతిష్టాత్మకంగా మొన్న అనౌన్స్ చేస్తే నిన్న నుంచి డబ్బులు పడుతున్నాయి. చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. మాకేనా ఇన్ని డబ్బులే అని అన్నట్టుగా 26,000, 39,000, ఇంకా నలుగురున్న వాళ్ళకి ఇట్లా నలుగురున్న వాళ్ళ సంఖ్య కూడా పర్వాలేదు, ఒక 20-30,000 ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో అందరూ అసలు చంద్రబాబు ఎవ్వడు అనుకున్నది కాస్త ఇచ్చినటువంటి తీరు ఒక పక్క, ఏది అలాంటి వాళ్ళకి చెక్ పెడుతూ వాళ్ళని నిరాశపరుస్తూ ఇచ్చినటువంటి తీరు, గతం కన్నా చాలా ఎక్కువ ఇచ్చినటువంటి తీరు, ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమం ఇచ్చినట్టు తీరు నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంకో పక్క దీన్ని ఎదుర్కోవటానికి ఏ అస్త్రశస్త్రాలు లేక కట్టైన 2,000 లోకేష్ జేబులో పడిపోతాయని ఒక ప్రాపగండా, దమ్ముంటే మీరు నిరూపించండి 24 గంటలు టైం ఇస్తుందని చెప్పేసి లోకేష్ వార్నింగ్. టోటల్గా ఈ ఎపిసోడ్ తోటే నిన్నంతా కాలం గడిచిపోయింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలనేది కూడా ఫస్ట్ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఆ అంశం తీసి పక్కన పెట్టినట్టయితే రెండో విషయం, కార్యకర్తల మనస్సు తెలుసా అంటూ కూడా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి కథనాన్ని ఈనాడు ఇచ్చింది ఈరోజు. సో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక చర్చల సారాంశంగా దాన్ని కూడా భావించవచ్చు. అట్ ద సేమ్ టైం తెలియని విషయాలు కొన్ని భావించవచ్చు. కొంతమంది అరాచకంగా ప్రవర్తిస్తున్నారనేది నర్మగర్భంగా చెప్పే ప్రయత్నంగా కూడా ఉంది. ఇలా అనేక అంశాలని పొందుపరిచి ఓ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో పాటుగా మీరు ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే కష్టం అనేటటువంటి అంశాలను కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఇచ్చింది. సో దీని గురించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సో దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ తల్లికి వందనం ఎంటైర్ ఎపిసోడ్ మొన్న కానీ నిన్న కానీ ఎలా చూస్తారు? మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా అసలు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అమలు చేస్తాడా అనే అనుమానం ప్రజలకు లేదు. ఆ అనుమానాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వ్యక్తం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని, పాలనని హేళన చేస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. కానీ వాటిని అమలు చేయటం లేదు, ప్రజలను వంచిస్తున్నారు అని చెప్పని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమలు చేయరని చెప్పని ప్రజలకు ఎందుకు అనుమానం లేదు అని చెప్పని నేను అంటున్నాను అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాల. ఆయన పాలన తీరు పట్ల ప్రజలకు ఒక అవగాహన ఉంది. 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేస్తాను అని చెప్తే ఏక మొత్తంలో ఒకేసారి 1,000 రూపాయలు చేశారు. ఆయన వాగ్దానం చేయకున్నా కూడా అదే టెన్నూరులో ఆ 1,000 రూపాయల పెన్షన్ మళ్ళీ 2,000 చేశారు. ఇది ఊహించని పెంపు. అవును, పెన్షన్ లబ్ధిదారులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కారణం ఏంటి అంటే 2004 నాటికి 75 రూపాయలు ఉండే పెన్షన్ని రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. ఆ 200 రూపాయల మీదే దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పరిపాలన మొత్తం కొనసాగింది. అటువంటి 200 రూపాయలని ఏక మొత్తంలో 1,000 రూపాయలు చేయడం అనేది అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి హయాంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒకే దఫా అంత పర్సంటేజ్ హైకు. అంటే 2009 ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వలేదా పెన్షన్ల పెంపు గురించి? 2009 ఎన్నికల్లో పెన్షన్ పెంపు గురించి కాదు, నగదు బదిలీ గురించి హామీ ఇచ్చారు. కాదు కదా నేను అనేది, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పోటాపోటీ కదా ఏదైనా. ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండే హామీలు ఇచ్చింది. ఒకటి, 9 గంటలు పగలు ఉచిత కరెంట్ ఇస్తాము, 7 గంటల బదులు 9 గంటలు పగలు అన్ఇంటరప్టెడ్గా ఉచిత కరెంట్ ఇస్తాము. అలాగే అప్పటి వరకు అమలు జరుగుతూ ఉన్న పర్ హెడ్ 4 కిలోలు బియ్యాన్ని 6 కిలోలు చేస్తాము. అంటే వైట్ కార్డు మీద అప్పటి వరకు కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 16 కిలోలు ఇచ్చేవాళ్ళు. దాన్ని 4 6 24 కిలోలు చేస్తాము అని చెప్పని ఈ రెండే వాగ్దానాలు చేస్తున్నా నేను. మిగిలిన పథకాలన్నీ ఇప్పటికి ఏవి అమలు జరుగుతున్నాయో అవి యథావిధిగా అమలు జరుగుతాయి. ఈ 2 పథకాలు మాత్రం కొత్తగా వాగ్దానం చేస్తున్నా అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేశారు. ఆయన 3 నెలల కాలం చేశారు. అప్పటికి అవి అమల్లోకి రాలేదు. ఆ తర్వాత
రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినా కూడా ఆ 2 పథకాలు అమల్లోకి రాలా. ఓకే 2014 నాటికి 7 గంటలు కరెంటు సరఫరా అవుతా ఉంది. అలాగే 2014 దాకా ఆ 4 కిలోల బియ్యం పథకమే కొనసాగింది తప్ప 2009 ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఆ టెన్యూర్ మొత్తం కూడా అమల్లోకి నోచుకోవాలి. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ వైసీపీగా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందింది కాబట్టి 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పని ఆ పెంపు ఏక మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు లాగా ఒకే దఫా పెంచుతారని చెప్పని ప్రజలు ఆశించారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేశారు? ప్రతి సంవత్సరము జూలై 8 మన ఆయన పుట్టినరోజు సందర్భంగా 250 చొప్పున పెంచుతానన్నాడు. 4 సంవత్సరాల్లో 1000 రూపాయలు భర్తీ చేస్తానన్నాడు. నిజమేమో అని అనుకున్నారు ప్రజలు. ఆయన 2019 మే 30 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే మే 2019లో ఒక జూలై 8 వచ్చింది, 2020లో ఒక జూలై 8 వచ్చింది, 21లో ఒక జూలై 8 వచ్చింది, 22లో ఒక జూలై 8 వచ్చింది. అప్పటికి భర్తీ అవుతుందని ఆశించారు ప్రజలు. ఆయన ఏం చేశాడు? దాన్ని 2023 జూలై 8 నాటికి కూడా కాదు, 2024 జనవరి నాటికి ఆ 1000 రూపాయలు భర్తీ చేశాడు. 22 కావాల్సింది కాస్త 24 పెంపుదల చేశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంలో ఈ ఇప్పుడున్న తల్లికి వందనం మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ ఒడి పేరుతోటి మొట్టమొదటిగా ఆ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే ముందు 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని చెప్పని సాక్షాత్తు భారతి గారు ప్రజలకి కడప జిల్లాలో ప్రజలకు వివరించి చెప్తున్న వీడియో సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతమంది బిడ్డలున్నా సరే తల్లికి ఒకరికే వర్తింపజేస్తాము అని చెప్పని, అంటే కుటుంబంలో ఎంతమంది బిడ్డలున్నా ఒక బిడ్డకు మాత్రమే వర్తింపజేస్తాము అని చెప్పి, బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లి మాత్రం ఒక్కతే కదా అని ఒకరికి ఇచ్చారు. ఒకరికి ఇచ్చారు. ఆ ఇచ్చి దాన్ని 5 సంవత్సరాలు ఆ విధంగానే కొనసాగిస్తూ వచ్చారు. కానీ మొన్న ఎన్నికలను ఎదుర్కొన్న ఎన్డీఏ కూటమి వాస్తవంగా 2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగానే ఆనాడు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని అంశాన్ని పొందుపరిచారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని ఎండార్స్ చేశారు. ఆ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మీరు ఇంకా ఇవ్వలేదు అని చెప్పని ములుగర బయట పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అంటే హోదా దక్కినా దక్కకపోయినా ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా తప్పని అవసరం ఇక్కడ. కానీ దానికే మీరు మోసం చేశారు, ప్రజలను వంచారు అని చెప్పని అంత ఇంటాలరెన్స్ ప్రదర్శించాల్సిన నెస్టీ లేదు. ఇవాళ ప్రభుత్వం కొత్త అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యే నాటికి మేము ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పని చెప్తున్న విధంగానే మొన్న జూన్ 12వ తారీఖు రోజు జీవో విడుదల చేశారు. నిన్న 13వ తారీఖు రోజు నిధుల డిపాజిట్ కూడా ప్రక్రియ మొదలైపోయింది. దాదాపుగా 67,27,000 మంది పిల్లలకి ఆ లబ్ధి చేకూరుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా ఇంత స్ట్రెంత్ ఉంది స్కూల్స్లో. కానీ ఆ రోజుల్లో ఆయన ఏం చేశారు? ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికే వర్తింపజేసే నేపథ్యంలో అది 42 లక్షల మందికి పరిమితమైంది. ఇవాళ నాటితో పోల్చినప్పుడు ఇంకొక 25 లక్షల మంది పిల్లలకు అదనంగా ప్రయోజనం దక్కుతూ ఉంది. ఆ దక్కటమే కాకుండా ఇవాళ ఏమైపోయింది? కొంచెం ఆ బ్రేకప్ కూడా చూసుకుంటే మనకి 18,55,700 మంది ఒక సంతానం ఉన్న తల్లులు ఉన్నారు. 14,55,322 మంది ఇద్దరు సంతానం ఉన్న తల్లులు ఉన్నారు. 2,10,684 మంది ముగ్గురు తల్లులు ఉన్న పిల్లలు ఉన్నారు. సుమారుగా 20,000 మంది నలుగురు పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు. 5గురు 6గురు ఉన్న తల్లులు కూడా కొంతమంది ఉన్నారు. కానీ అది సంఖ్య తక్కువ. అంటే ఇక్కడ ఇవాళ మనకి వెనకటి రోజుల్లో సంతాన లక్ష్మి అనేవాళ్ళు. ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత భాగ్యం అని చెప్పని ఫీల్ అయ్యే పరిస్థితి వెనకటి రోజుల్లో. తర్వాత రోజుల్లో దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్లో 2 లేక 3 తర్వాత 1 లేక 2 అని చెప్పని, తర్వాత రోజుల్లో 1 అని చెప్పని కుదించుకుంటూ వచ్చారు. ఇవాళ ఏమైపోయింది? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు దక్కుతా ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలుండి ఎక్కువ డబ్బులు దక్కినాలని చూసి ఈ తక్కువ మంది పిల్లలున్న తల్లులు కొంచెం జలస్ ఫీల్ అయ్యే పరిస్థితి. ఏదేమైనా సరే ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వాలు ఈ విధమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో ఆ లక్ష్యాన్ని మరింత విస్తృతంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మేజర్గా ఈ ప్రోత్సాహకాలు స్కూల్ గోయింగ్ కిడ్స్కి ఎందుకు ఇస్తున్నారు అని అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ని అరికట్టడం కోసం. నీకు వాస్తవంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన అదే సందర్భంలో
పిల్లలకి యూనిఫాము, బుక్స్, కిట్స్ లాంటివి అందించిన, స్కాలర్షిప్ లాంటివి, హాస్టల్ బిల్స్, మెస్ ఛార్జీలు గతం నుంచి పే చేస్తూ వస్తున్నా కూడా కారణం ఏంటి అంటే మొట్టమొదట లిటరసీ పర్సంటేజ్ పెంచాలి. అదే సందర్భంలో పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితిలో ఉండే కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించడం అనేది వాళ్ళకి తోడుగా పనికొస్తారు అనుకుని ఆశించే స్థితి నుంచి వాళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని సాక్రిఫైస్ చేసి స్కూల్కి పంపించడం వల్ల మేము కోల్పోతున్నాము, అంటే కొంత ఆదాయాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మేము వాళ్ళని స్కూల్కి పంపిము అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు మార్చడం కోసం మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిండి, అది మీకు భారం కాకుండా వాళ్ళకి మిడ్ డే మీల్స్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం, వాళ్ళ యూనిఫాము, బుక్స్ లాంటివి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. అదే సందర్భంలో మీరు వారి శ్రమశక్తి మీద ఆధారపడకుండా వాళ్ళని చదివించడం కోసం మీకు సంవత్సరానికి ఇంత అని చెప్పని ప్రోత్సాహం ఇస్తాము అని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న ఈ ప్రోత్సాహం అనేది 100% ఇక్కడ కొన్ని విమర్శలు చూద్దాం సార్. ఇప్పుడు మీరు 15,000 అన్నారు, 13,000 ఇస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే, ఇంకోటి ఏమంటుందంటే వైసీపీ లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించేశారు, 80 లక్షల పైచలకు లబ్ధిదారులు ఉంటే మీరు 67 లక్షలకే ఇస్తున్నారు అనేది కూడా ఒక అంశం. మీరు ఆ కొర్రి ఈ కొర్రి అని పెట్టేసి ఇంకా అనర్హుల జాబితాను ఎక్కువ సిద్ధం చేసుకుంటున్నారు అర్హుల జాబితా కన్నా అనేది కూడా సిపిఎం వంటి పార్టీలు కూడా చేస్తున్నటువంటి విమర్శ. సో వీటి మీద ఎలా చూడాలి అంటే ఇక్కడ ఒకటి 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు అని చెప్పని ఏ ప్రాతిపదిక మీద చెప్తా ఉన్నారు? నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొంత వివరణాత్మకంగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని చెప్పారు ఆయన? మీరు అంగన్వాడీ సెంటర్లని ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఈ పథకం వర్తింపజేయటంలా 1వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం వర్తింపజేస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళల్లో ఎవరికైనా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఈ పథకం వర్తింపజేయలేదు అని అంటే మీరు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మీరు మనమిత్రాల్లో కానీ లేదు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో కానీ మీరు వాటిని మీ ఫిర్యాదుల్ని గ్రీవెన్స్లో మీరు నమోదు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామని చెప్పని ప్రభుత్వ పరంగా చెప్తున్నారు. మీరు ఇప్పుడు ప్రభుత్వం అందించిన 67 లక్షలకి మీరు ప్రతిపాదిస్తున్న 80 లక్షలకి మధ్య సుమారుగా 13 లక్షల గ్యాప్ ఉంది. ఈ 13 లక్షలు ఎవరో మొట్టమొదటి వివరణ ఇవ్వండి. ఎక్కడ ఏ స్కూల్స్లో అంటే ఇవాళ మీరు 13 లక్షల సంఖ్య గురించి ప్రస్తావిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా గణనీయమైన సంఖ్య అది. అంటే ఇప్పుడు అందుతూ ఉన్న దానికన్నా ఇంకొక 20% అడిషనల్గా బెనిఫిషరీస్ ఉన్నారు అని చెప్పని మీరు చెప్తున్నారు. ఆ 20% ఎవరు, ఏ స్కూల్లో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, అది స్పెసిఫిక్గా స్టాటిస్టిక్స్తో మీరు స్పెసిఫిక్ ఐడి ప్రూఫ్లతోటి మీరు బయటికి రివీల్ చేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం మీద గాలి ఆరోపణలు చేయటం, ఆధారాలు లేని అంటే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు చేయటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం అనేది వైసీపీ పార్టీకి మొదటి నుంచి అలవాటైపోయిన ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం శాస్త్రీయంగా పిల్లల ఆధార్ తోటి లింకప్ చేసి పిల్లల తల్లుల అకౌంట్లకి వీళ్ళ అంటే వాళ్ళ అకౌంట్లు మొత్తం కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పంపిస్తూ ఉన్నప్పుడు నిజంగానే స్కూల్స్లో ఎన్రోల్ అయ్యి ఉండి వాళ్ళకి డబ్బులు పడకపోతే వాళ్ళ గ్రీవెన్స్లో సబ్మిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కదా. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా, మీరు సోమవారం నుంచి 26వ తారీఖు వరకు ఎవరికైనా అందకుంటే మీ గ్రామంలోనున్న గ్రామ సచివాలయంలోనో మీ వార్డులో ఉన్న వార్డు సచివాలయంలోనో సంప్రదించండి, మీకు మళ్ళీ తిరిగి మేము 5వ తారీఖు లోపు పూర్తి చేస్తామని చెప్పని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఈ విధంగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% వైసీపీవి బేస్లెస్ ఎలిగేషన్స్ అనేది అర్థమవుతూ ఉంది. ఇక్కడ వైసీపీ ఇందాక మీరు చేసిన విమర్శ కూడా, మీరు 15,000 ఇస్తానన్నారు, 2,000 రూపాయలు ఇవ్వలేదు. ఎస్, వైసీపీ పార్టీ కూడా 15,000 ఇస్తానని చెప్పని చెప్పింది. అదే సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో కూడా స్కూల్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేసుకున్నది వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒకనాటితో పోల్చి చూసుకున్నప్పుడు మేము స్కూళ్ళలో చదివే నాడు టాయిలెట్ ఫెసిలిటీ లేదు, ఇవాళ టాయిలెట్ ఫెసిలిటీ వచ్చింది. ఈ టాయిలెట్లు మెయింటైన్ చేయాలా వద్దా? ఇవాళ టాయిలెట్స్ ఒక్కరోజు ఇంతమంది పిల్లలు వాడిన టాయిలెట్లని వాటిని మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులతోటి క్లీన్ చేయించకపోతే మరుసటి నాటికి పిల్లలు వాడటానికి అవి అనుకూలంగా ఉంటాయా?
కాబట్టి ఒక కార్మికురాలో కార్మికుడినో దానికోసం నియామకం చేపట్టినప్పుడు నెలకింతన వాళ్ళకి జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఆ జీతం ఇవ్వడానికి అడిషనల్గా స్కూల్స్ దగ్గర ఉన్న ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ప్రభుత్వం భరించాలి. లేదు, ఈ డబ్బుల్లో నుంచే కొంత వాటికి కేటాయింపు చేస్తూ ఉన్నారు. అది పిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసమే కాబట్టి అది పిల్లల వైపు నుంచి ఏమో ఆక్షేపణ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15,000 ఇస్తానన్నారు. కానీ అందులో 2,000 రూపాయలు ఈ పద్దు నిమిత్తమే మినహాయింపు చేసుకోవడం జరిగింది. కాబట్టి కానీ కట్ చేసిన 2,000 మాత్రం ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లోకేష్ జేబులో పోతుంది. అంటే ఇక్కడ లోకేష్ జేబులోకి వెళ్తున్నాయి అని చెప్పని అసంబద్ధ ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానికే లోకేష్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. మీరు ఈ విధమైన అసంబద్ధ ఆరోపణ చేసి నా వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు కాబట్టి మీకు 24 గంటలు టైం ఇస్తున్నా నేను, మీరు ప్రూవ్ చేయండి నా అకౌంట్కి నా జేబుకి వచ్చాయి అని చెప్పని. లేదు అని అంటే నేను చట్టపరంగా ప్రొసీడ్ అవుతా అంటున్నాడు. 100కి 100 వైసీపీని, సాక్షి మీడియాని, వాళ్ళ సోషల్ మీడియాని దాటిగా చట్టపరంగా ఎదుర్కోవటం లోకేష్కి అలవాటైన ప్రక్రియే. గతంలో కూడా చూసాం మనం. విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా నాటి ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ ఆ సిఏఏ కన్వెన్షన్స్కి హాజరైన సందర్భంలో 3 రోజుల్లో 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని లోకేష్ను ఒక తిండిపోతుగా చిత్రీకరిస్తూ సాక్షిలో కథనం వచ్చిన రోజున దాన్ని తన పరువుకి నష్టం కలిగించిన కథనంగా లోకేష్ న్యాయస్థానంలో సవాల్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇప్పటికీ విశాఖపట్నంలో 3 సార్లు 4 సార్లు తన కోర్టుకెళ్ళి తన వాంగ్మూలాలు కూడా నమోదు చేసి రావడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు చనిపోయిన సందర్భంగా కూడా ఆ సందర్భంలో కూడా గురంపాటి దేవేందర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి వంటి వాళ్ళు ఆ రోజు లోకేష్ వల్ల వేధింపులకు గురవటం కారణంగా ఆస్తుల వివాదంలో లోకేష్ ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేసిన కారణంగా మనోవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పని తప్పుడు కథనాలు ప్రచారం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా లోకేష్ మంగళగిరి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ లోకేష్ చట్టపరంగా ప్రొసీడ్ అవడం కొత్త కాదు. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా వైసీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో నుంచి లోకేష్ జేబులోకి 2,000 వెళ్తున్నాయని చెప్పని ఆరోపణ చేస్తూ ఉన్నారు. 100కి 100 ప్రభుత్వ ధనాన్ని డైరెక్ట్గా తన జేబులోకి లోకేష్ తీసుకున్నాడు అని చెప్పని, చిన్నపిల్లలకు చెందాల్సిన డబ్బుల్లో కక్కుర్తిపడి తన డబ్బులు కొట్టేశాడు అని చెప్పని ఆరోపణ చేసినప్పుడు తన పరువుకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు న్యాయపరంగా ప్రొసీడ్ అవడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో మీరు అవసరమైతే మీ కథనాన్ని విత్డ్రా చేసుకోండి, లేదు అని అంటే నేను న్యాయపోరాటం చేస్తానని చెప్పని తను బాహటంగానే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ హక్కు తనకుంది. నిజంగానే మీ దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉంటే మీరు లోకేష్కి ఆ వివరణ ఇవ్వండి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పదే విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్నటి వరకు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ఆయన పాలనా హయాంలో ఏం జరిగింది కూడా ఒకసారి మనం విశ్లేషించి చూద్దాం. ఇక్కడ నిన్న ఈ పథకం ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే నేను అనుకోవటం ఒక పథకం ఒక 24 గంటల్లో లేదు 48 గంటల కాల వ్యవధిలో ఒక పథకం కోసం సుమారుగా 8,745 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలా చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్స్లోనే జరుగుద్ది. అటువంటి అంతటి విస్తృతమైన సంక్షేమ పథకాన్ని అమలు పరిచిన సందర్భంలో కూడా ఒక సాధారణ ప్రెస్ మీట్ ద్వారా ఆ వివరాలు ప్రజలకు వెల్లడి చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లాగా న్యూస్ పేపర్లన్నిటిలో ఫుల్ పేజీ ఫ్రంట్ పేజీ యాడ్లు ఇచ్చి ₹1 కోటి యాడ్, అదే సందర్భంలో ఒక బహిరంగ సభలు పెట్టి అక్కడికి వందలాదిగా బస్సులతోటి పిల్లల్ని తల్లిదండ్రుల్ని తరలించి బ్యారికేడ్లు కట్టి పరదాలు కట్టి చెట్లు నరికి అక్కడ షట్టర్లన్నీ మూసేయించి ఆ ప్రాంతం మొత్తం స్కూళ్ళు మూయించి ఇటువంటి హంగామాకి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టిన నేపథ్యం ఇప్పుడు ఈ పథకం లబ్ధిదారులకి నిధులు విడుదల సందర్భంగా మచ్చుకు కూడా మనకు కనపడదు. అంటే సాధారణ డే టు డే ప్రొసీడింగ్స్లో భాగంగానే ఈ నిధుల విడుదల కూడా ఈ ప్రభుత్వం ద్వారా సాధ్యపడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం, ఆ ఈవెంట్ ద్వారా ప్రచార యావతోటి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేసుకోవడం అనేది ఈ ప్రభుత్వం ద్వారా జరగటంలా. సో ఇందుట్లో లోపాలు అసలు ఏమాత్రం ఆస్కారం లేదంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం చెప్పాలి. అంటే వైసీపీ నుంచి విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు కాబట్టి ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించిన తర్వాత లోపాల గురించి మాట్లాడదాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు పదే నా బలం నా బలగము బటన్ నొక్కటం అని చెప్పుకునేవాడు. అంటే బటన్ నొక్కటం అంటే డిజిటల్ పేమెంట్. ఆయన అక్కడ కనుక ఆ నిధుల బదిలీకి సంబంధించి బటన్ ప్రెస్ చేస్తే
ఇమ్మీడియట్గా ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. దానికోసం బటన్ నొక్కే ప్రక్రియ ఆయన ద్వారా ఈ ఆర్భాటపు ప్రచారము, పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు, ఈ బహిరంగ సభలు ఇవన్నీ నిర్వహిస్తూ ప్రచారం చేసుకున్నారు. మరి అంతటి ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జనవరి 23వ తారీఖు 2024 జనవరి 23వ తారీఖు నుంచి మార్చి 16వ తారీఖు రోజు సాధారణ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతూ ఉంది. దానికి 2 రోజుల ముందు మార్చి 14వ తారీఖు వరకు 6 పథకాలకు సంబంధించి బటన్లు నొక్కారు. మరి బటన్లు నొక్కితే డబ్బులు ఎందుకని అకౌంట్లోకి వెళ్ళలేదు అంటే ఏంటి? అక్కడ నిధులు ట్రాన్స్ఫర్ చేయకుండానే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 సందర్భాలను పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకున్నారు, 6 సందర్భాలను బహిరంగ సభలు పెట్టారు, 6 సందర్భాల్లో కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రచారం చేసుకున్నారు. కానీ అంతిమంగా జరిగింది ఏంటి? ఒక్క పథకానికి సంబంధించి ఒక్క లబ్ధిదారుడికి కూడా ₹1 కూడా డిపాజిట్ చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టారు. మభ్యపెట్టి ఏం చేశారు? మే 13వ తారీఖు ఎలక్షను, మే 8వ తారీఖు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి ఆ రోజు మేము 6 పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాల్సి ఉంది, ఇప్పుడు ఈ నిధులు విడుదల చేయకుంటే ఆ లబ్ధిదారులకు నష్టం జరుగుద్ది, కాబట్టి మాకు ఇప్పుడు నిధులు విడుదల కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పని మే 13 ఎలక్షన్ అయితే మే 8వ తారీఖు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాడు. మే 10వ తారీఖు రోజు మేము ఆ డబ్బులు డిపాజిట్ చేస్తాము అని చెప్పని, అంటే 3 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని అప్పుడు ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకి ప్రభుత్వం ఆ డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎన్నికలకు ముందు తమకు అనుకూలంగా ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చాయి అనే భావనతోటి ఓట్లు తనకు వేయించుకోవాలనే ఒక కక్కుర్తితోటి ఆ డబ్బులు 6 సందర్భాల్లో విడుదల చేయకుండా వాటిని మే 13వ తారీఖు ముందు, అంటే ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? ఈ నిధుల విడుదలని సాఫీగా ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే దాని ద్వారా ఓట్లు దండుకోవాలి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రతిపక్షాలు అభ్యంతరం పెడితే ప్రతిపక్షాలు చూసారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంటే అందివ్వనవ్వటం లేదు అని చెప్పని ప్రతిపక్షాల మీద ప్రజల్లో వ్యతిరేకత రప్పించాలనే ఒక కుయుక్తితోటి చీఫ్ సెక్రటరీని ఎలక్షన్ కమిషన్ దగ్గర పంపించారు. వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? నిజంగానే మీకు అంతటి చిత్తశుద్ధి ఉంటే, లబ్ధిదారుల క్షేమం పట్ల మీకు అంతటి భావనే ఉంటే మే 13 ఎలక్షన్ పూర్తయినాక మే 14వ తారీఖు మీరు డిపాజిట్ చేసుకోండి, ఎన్నికలకు ముందు మాత్రం మేము అనుమతి ఇవ్వము అన్నారు. అంటే ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి వంచిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం జరిగిన 6 సార్లు తన ద్వారా జరిగిన వంచనని ప్రజలు మర్చిపోయారన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వీటిని అన్నింటినీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన పాలనా తీరేంటి, ఆయన యంత్రాంగం తీరేంటి, వాళ్ళ మీడియా ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా ఏంటి అనేది ఒక స్పష్టత ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఓటు ద్వారా వాళ్ళు నిక్షిప్తం చేసి ఆ ఫలితాలు ప్రజలకు వెల్లడయ్యాయి. ఇవాళ అధికార మార్పిడి జరిగింది. 100కి 100 పాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే పరిపాలన జరుగుతూ ఉంది. తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని గ్రౌండింగ్ చేస్తూ వస్తున్నారు. రేపు 20వ తారీఖు నాడు అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. 100కి 100 పాళ్ళు ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఊహించనంతటి లబ్ధి చేకూరిన నేపథ్యంలో ఇవాళ స్కూల్ ఏజీ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శేఖర్, మనం రెండో అంశంలోకి వెళ్ళినట్టయితే తెలుసా కార్యకర్తల మనస్సు అన్నట్టుగా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని ఈనాడిచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, గత కొన్నాళ్ళుగా వస్తున్నటువంటి విమర్శలు, సజెషన్స్, వాటన్నిటినీ ప్రతిబింబించేలాగే ఇది కూడా ఉంది. సో దీన్ని పార్టీలు ఎలా చూడాలంటారు, ముఖ్యంగా కూటమి ఎలా చూడాలంటారు? ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఎదుర్కొన్న చాలా సంక్షోభాల కన్నా కూడా మరింత సంక్లిష్ట పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎదుర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుల వారి వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ద్వారా నిర్బంధకాండకు గురయ్యారు, కేసులు పాలయ్యారు, జైలు పాలయ్యారు, వ్యక్తిత్వహనానికి పాల్పడబడ్డారు. అంటే ఒక రకంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుల వరకు బాధితులుగా మారారు. అయినా సరే నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, పాలనకు వ్యతిరేకంగా, ఆయన విధానాలకు వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలని ప్రస్తావిస్తూ
గతంలో తాము అధికారంలో ఉన్న రోజు ఏం చేశాము, రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారం దక్కితే ఏం చేస్తామనేది ప్రజలకు వివరించి చెప్తా అలుపెరగిన పోరాటం చేశారు. అంతిమంగా ప్రజల ఆశీస్సులు దక్కించుకోగలిగారు. మళ్ళీ తిరిగి 4వ సారి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ చేపట్టడం కోసం ఒక రకంగా మాట్లాడుకుంటే ఇది కార్యకర్తల ద్వారా దక్కిన విజయంగానే తెలుగుదేశం నాయకత్వం కూడా రిలీజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నిర్బంధాలకు వ్యతిరేకంగా మొట్టమొదటగా గళమెత్తింది, తమ ప్రతిఘటనని ప్రభుత్వానికి రుచి చూపించింది 2022 మహానాడు వేదికగా, ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా కార్యకర్తలు సమిష్టిగా నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ విధానాల పట్ల మా నిరసన తెలియజేస్తున్నామన్న సంఘటితంగా ఆ మహానాడికి హాజరయ్యి తమ సంఘీభావాన్ని పార్టీకి తెలియజేశారు. నాటి నుంచి పార్టీ కూడా మరింత ఉత్సాహంతో మన కార్యకర్తలు మనకు అండగా నిలవటానికి సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి విధానాలతో విసిగివేశారన్నారు, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలని ప్రతిఘటించి మరి మన కార్యకర్తలు తమ స్పందన తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడు కార్యకర్తలతో సరిసమానంగా మనం కూడా స్పందించి ఆ కార్యకర్తల అభిప్రాయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి, ప్రజాభిప్రాయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి తగ్గ వాతావరణం ఓ రాష్ట్రంలో ఏర్పడుతుంది అనేది మొట్టమొదటిగా 2022 మహానాడు వేదికగా రిలీజ్ అయ్యారు. ఆనాటి నుంచి చూస్తే ఒక రకంగా మాట్లాడుకుంటే మొన్నటి ఎన్నికల్లో చాలా ప్రయోగాలు జరిగినాయి. అప్పటి వరకు ఉన్న కొంతమంది అభ్యర్థులు మార్చారు. అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం ఓ పక్క జనసేనతోటి, రెండో పక్క భారతీయ జనతా పార్టీతో కలిపి అలయన్స్గా ఎన్డీఏ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళ అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రజల, ముఖ్యంగా కార్యకర్తల అంచనాలు జగన్మోహన్ రెడ్డి వల్ల వేధింపులకు గురైన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల అవమానాలకు గురైన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల దాడులు దౌర్జన్యాలకు గురైన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టబడిన వాళ్ళు ఉన్నారు, తమ ఉపాధి అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి అదే విధమైన గుణపాఠం నేర్పాలి అని చెప్పని ఆశిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన అవకతవకల గురించి, అదే సందర్భంలో అరాచకాల గురించి, ఆక్రమణల గురించి, అవినీతి గురించి రకరకాల రూపాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటి మీద విచారణ జరగాలి, చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. అలా ఆశిస్తున్న శ్రేణులకి ప్రభుత్వ పరంగా ఆ చర్యలు అంత వేగవంతంగా జరగటం లేదు అని చెప్పని కొంత ఆక్షేపం ఉంది. అదే సందర్భంలో మొన్నటి ఎన్నికల్లో దాదాపుగా 80 మంది వరకు మొట్టమొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంపిక చేయబడ్డ క్యాబినెట్లో కూడా 17 మంది మొట్టమొదటిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో 10 మంది మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రకంగా అనుభవ రాహిత్యంతో పాటు అనుభవజ్ఞులైన కాంబినేషన్ తోటి క్యాబినెట్ కూర్పు జరిగింది. ఒక రకంగా మాట్లాడుకుంటే అనుభవ రాహిత్యం ఎక్కువగా ఉంది. అటువంటి ఒక క్లిష్టతరమైన ఎంపిక చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగినప్పుడు ఆ దిశగా క్యాబినెట్ పనితీరు ఉందా లేదా? ఇవాళ ప్రతిపక్షం వైపు నుంచి అసంబద్ధమైన వాదనలతోటి, అశాస్త్రీయమైన గణాంకాలతోటి ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు దాన్ని అంతే వేగంగా, అంతే సమర్థంగా తిప్పికొట్టడంలో పార్టీ వైఫల్యం చెందుతుంది అన్న భావన వాళ్ళ క్యాడర్లో బలపడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ కీలక విభాగాల్లో ఉన్న మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడిన యంగ్స్టర్స్, ముఖ్యంగా మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అవకాశం దక్కించుకొని ఎన్నికైన వాళ్ళలో కొంత ఆ విధంగా ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో చొరవ లోపించింది అనేది ఒకటి భావం వ్యక్తమవుతూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను విన్నదైతే క్యాబినెట్లో వోకల్ అంటే సమర్థంగా తమ వాణిని వినిపించగలిగే వాయిసెస్ లేవు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్ అవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కొత్త తరం వాళ్ళని ఎంపిక చేసుకున్నాం మనం. వాళ్ళ ఏజ్ పరంగా ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తమను తాము అంటే మెరుగుపరుచుకుంటూ మెరుగైన పరిపాలన దిశగా అడుగులు వేస్తారని ఆశించాం. కానీ పరిపాలనా పరంగా కానీ, అది రాజకీయ పరంగా కానీ సమర్థవంతంగా వ్యవహరించట్లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టుగా ప్రజల్లో కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో
నాయకులుగా ఉన్నవాళ్ళు, కీలక అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు, మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా ఎంపిక కాగానే మంత్రులుగా ఛాన్స్ తీసుకున్న వాళ్ళకి మరి అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రతిపక్షం లేవనెత్తుతున్న ఆక్షేపణల్ని, ప్రతిపక్షం చేస్తున్న విమర్శలని, ప్రతిపక్షం అశాస్త్రీయమైన గణాంకాలతో ప్రజలను తప్పుదో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలని ప్రాపర్గా కౌంటర్ ఇవ్వనప్పుడు 100% రేపటి రోజున ప్రజలలో చెప్పింది అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తాయి అన్నట్టుగా వీళ్ళు ప్రభుత్వపరంగా నిజాన్ని ప్రజలకు విడమర్చి చెప్పనప్పుడు, ప్రభుత్వపరంగా నిజంతో ప్రతిపక్షానికి కౌంటర్ చేయనప్పుడు ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న అబద్ధమే నిజంగా చలామణి అవుతుంది. ఈ విధంగా చలామణి అయ్యే 2019లో ఆ రోజు వైసీపీ ద్వారా జరిగిన ప్రతి విష ప్రచారం కూడా ప్రజల మనసుల్లో నిజమేనని చెప్పని బలంగా నాటుకోవటం వల్లే 2019 ఎన్నికల్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం చేయాలి అని చెప్పని ప్రతిపక్షం వైపు నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయడానికి తగిన సమర్థవంతమైన ప్రతిఘటన అధికార పార్టీ వైపు నుంచి, నాయకత్వం వైపు నుంచి, అలాగే కీలక స్థానాల్లో పనిచేస్తున్న మంత్రులు, శాసనసభ్యుల వైపు నుంచి వ్యక్తం కావడం లేదనే భావన క్యాడర్లో కూడా వ్యక్తం అవుతూ ఉంది. అదే సందర్భంలో చాలా ఒత్తిడులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కేసులు, అరెస్టులు, జైలు జీవితాన్ని కూడా గడిపి వాళ్ళ వ్యాపార అవకాశాలు దెబ్బతిని, ఆర్థిక మూలాలు దెబ్బతినబడి, కాంట్రాక్టర్లుగా ఉంటే అప్పో చేసి తీసుకొచ్చి కాంట్రాక్టులు చేస్తే ప్రభుత్వ పరంగా ఆ బిల్లులు చెల్లింపజేయకుండా ఏదో రకమైన వేధింపులకి గురి చేయబడ్డ క్యాడరు ఇవాళ తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకేదైనా మెరుగైన అవకాశాలు దక్కుతాయని చెప్పని ఆశించడం సహజం. ఆ దిశగా ఇంకా పూర్తి స్థాయి అవకాశాలు క్యాడర్కి దక్కడం లేదన్న భావన కూడా వ్యక్తమవుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఈరోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ చూస్తే చాలా డీటెయిల్డ్గా అంటే కార్యకర్తల మనోగతాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు పాలకులుగానే కాదు రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ క్యాడర్ని మీరు సమన్వయం చేసుకొని మళ్ళీ 2029 ఎన్నికల నాటికి మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకోవాల్సి ఉన్న దగ్గర మీరు పూర్తి స్థాయి పాలన మీదే కేంద్రీకరించి, దృష్టి కేంద్రీకరించి, మీ శక్తియుక్తులు మొత్తం పాలన మీదే కేంద్రీకరింపబడటం వల్ల పార్టీ వ్యవహారాలు కనుక కొంత ఉదాసీనత ప్రదర్శిస్తే మళ్ళీ ఇంకొక 2019 నాటి అనుభవం ఎదురుగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పని ఈనాడు ద్వారా వ్యక్తం చేయడం జరిగింది.